మంచి విద్య ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ముందుకు పోవాలని ముందు కళాశాలలు నిర్మిస్తే ఈ రోజు వరకు ఈ ఎమ్మెల్యే కానీ ఈ ప్రభుత్వం కానీ దాన్ని ఓపెన్ చేయలేదు. దుస్థితిలో ఉంది అంటే ఒక్కసారి మైనారిటీ పైన ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. దాంట్లో జరగరాని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా పట్టించుకోలేని దుస్థితిలో ఈ ఎమ్మెల్యే ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2 కోట్లు కాదు, 11 కోట్లతో నిర్మించిన భవనాలు. అదేవిధంగా పిల్లలకి బాగుండాలి, పిల్లలు ఎడ్యుకేషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో హై స్కూల్ కూడా శాంక్షన్ చేశారు ముస్లింలకి. అది కూడా మధ్యలో నిలిపేసి 12 కోట్లతో దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఏదైతే మన మైనారిటీ పిల్లలకు పాలిటెక్నిక్ కాలేజీ ఉండాలి, పాలిటెక్నిక్ కాలేజీ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల పొలాలు భూములు ఇప్పించి అందులో పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించమని చెప్తే ఆ పాలిటెక్నిక్ కాలేజీ ఎక్కడ పోయిందో తెలియదు కానీ, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు కానీ, ఆ భూమిని మనం గుద్దలు పెట్టి 1,00,00,000 రూపాయలు మంచి నమ్ముకొని ఈ రోజు బాగుపడింది. ఇలాంటి దేశ నిగ్రస్తులకి మైనారిటీ సోదరులు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే చెప్పుకుంటూ పోతే ఒక్క రోజైనా టైం పడుతుంది. ఇప్పటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని లేదు. అన్ని క్షుణ్ణంగా